Hello everyone, welcome to my YouTube channel beautybybhavs. ఈ వీడియోలో మనం బిగినర్స్ కి ఏ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుందో చూద్దాం. అన్ని అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ నే చూపిస్తున్నాను. లైట్ గా కోల్డ్ చేసింది ఈ యొక్క వీడియోలో వాయిస్ ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ ని చూపిస్తున్నాను. మీ స్కిన్ టైప్ డ్రై అయినా ఆయిలీ స్కిన్ టైప్ అయినా మీరు మాయిశ్చరైజర్ అనేది కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ అ మస్ట్ ఇన్ అ బిగినర్ కిట్. ఆ తర్వాత ప్రైమర్. ఇది ఎవ్రీడే లుక్స్కి అయితే ఏమంత అవసరం ఉండదు, బట్ ఏదైనా ఫంక్షన్స్కి లేదా బ్రైడల్ మేకప్స్ అయితే కన్ఫామ్గా ప్రైమర్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఫౌండేషన్ని చూపిస్తున్నాను. టీనేజర్స్కి అయితే పెద్దగా అవసరం లేదు, వాళ్ళు కన్సీలర్తో లుక్ని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నా వీడియో ఒకసారి చూడండి ఎలా క్రియేట్ చేయాలో కన్సీలర్తో ఫుల్ మేకప్ని. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని. ఎక్కువ మేకప్ మాకు వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఫౌండేషన్ ఏం పెద్దగా అవసరం ఉండదు, కన్సీలర్ ఉంటే సరిపోతుంది. మీరు మళ్ళీ ఫౌండేషన్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి కన్సీలర్. కన్సీలర్స్ ఆ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే బాగా రెడీ అవ్వాలని అనిపిస్తే కొద్దిగా కన్సీలర్ డార్క్ సర్కిల్స్కి అప్లై చేసుకొని ఐలైనర్ లిప్స్టిక్ వేసుకొని నా లుక్ని అయితే క్రియేట్ చేసుకుంటాను. సో కన్సీలర్ ఇస్ అ మస్ట్ ప్రోడక్ట్ ఫర్ బిగినర్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఐ ప్రోడక్ట్స్కి అయితే వస్తే ఫస్ట్ కాజల్. కాజల్ అనేది మనందరి దగ్గర కన్ఫర్మ్గా ఉంటుంది, ఐస్కి మంచి కలర్ అయితే ఇస్తుంది, కాబట్టి కాజల్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఐలైనర్. ఐలైనర్ కూడా మనందరి దగ్గర కన్ఫర్మ్గా ఉంటుంది. అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ కాబట్టి బ్లూ హెవెన్ ఐలైనర్ అయితే చూపిస్తున్నాను. ఇది అప్లికేటే చాలా థిన్గా అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఐబ్రో పెన్సిల్. ఐబ్రోస్ అనేది మన ఫేస్కి మంచి డెఫినేషన్ అయితే ఇస్తుంది. మనం ఐబ్రోస్ని ఎంత క్లీన్గా అప్లై చేసుకుంటే మన ఐ మేకప్ కూడా చూడడానికి అంతే క్లీన్గా అనిపిస్తుంది. సో ఐబ్రో ప్రోడక్ట్ కూడా ఒకటి మెన్షన్ చేసుకోండి మీ లిస్ట్లో. అండ్ మస్కారా. మస్కారా నాకు చాలా ఇష్టం, ఐస్కి ఒక బ్యూటిఫుల్ ఫినిష్ని అయితే ఇస్తుంది. మస్కారాని ప్రాపర్గా ఎలా అప్లై చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం బ్రాన్జర్ అండ్ హైలైటర్ని అయితే చూద్దాము. బ్రాన్జర్ అనేది మన ఫేస్కి మంచి ఒక షేప్ని అయితే ఇస్తుంది, సో బ్రాన్జర్ కూడా ఉంటే మనకి మంచిది. ఆ తర్వాత హైలైటర్. హైలైటర్ అనేది షైన్ని ఇస్తుంది. హైలైటర్ నాకు చాలా ఇష్టం, దీనివల్ల స్కిన్ అయితే చాలా హెల్దీగా కనిపిస్తుంది. తర్వాత బ్లషర్. ఇది వేసుకుంటే మన చీక్స్కి చాలా ఫ్రెష్ లుక్ అయితే వస్తుంది. బ్లషే కొనుక్కోవాలని అయితే ఏం లేదు, లిప్స్టిక్ని కూడా మనం బ్లష్గా యూస్ చేసుకోవచ్చు. హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్స్. లిప్స్టిక్. లిప్స్టిక్ లేకుండా ఏ మేకప్ లుక్ కూడా కంప్లీట్ అవ్వదు. అందరి దగ్గర అట్లీస్ట్ వన్ లిప్స్టిక్ అయినా ఉంటుంది. సో యాజ్ ఏ బిగినర్ మనకి ఒక న్యూడ్ లిప్స్టిక్, రెడ్ లిప్స్టిక్, బ్రౌన్ లిప్స్టిక్ ఉంటే సరిపోతుంది. సో యాజ్ ఏ బిగినర్ మనం ఐషాడో ప్యాలెట్స్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయనవసరం లేదు, మనకి ఏదైనా లైట్ మేకప్ అయితే సరిపోతుంది. దానికి బ్రౌన్ ఐషాడోస్ అండ్ కొన్ని షిమ్మర్ షేడ్స్ ఉంటే మనం ఈజీగా చాలా లుక్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఐషాడో ప్యాలెట్ అయితే పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చి సెట్టింగ్ స్ప్రే. మేకప్ని సెట్ చేసి ఎక్కువసేపు అలానే ఉంచుతుంది. మనకి డైలీ లుక్స్కి, న్యాచురల్ లుక్స్కి ఇది పెద్దగా అవసరం ఉండదు. మీరు వేసుకున్న మేకప్ డే మొత్తం ఉండాలి అంటే అయితే మీకు సెట్టింగ్ స్ప్రే కన్ఫామ్గా ఉండాలి. సో ఏదైనా వార్మ్ టెంపరేచర్లో మీరు ఉంటే కూడా సెట్టింగ్ స్ప్రే అనేది కన్ఫామ్గా ఉండాలి. సో యా, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో చూపించిన ఈ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే మనకి ఈజీగా మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.